ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో మీరు కూడా చూసేయండి. నేను ముందు రోజే అన్ని సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా. దేవుడు పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. సో మార్నింగ్ అయితే ఇది 4 o'clock అయితే నేను లేచి నేను ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసిన తర్వాత సో ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి తుడుచుకున్నాను. ఫస్ట్ చేయాల్సిన పని అది కదా, తర్వాత ఇంక అన్నీ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఫస్ట్ అయితే పసుపు అయితే కలుపుతున్నా, కడుపు కట్ట పూదియాలి కదా, అందుకోసమని ఫస్టే ఇంకా అంతా కలిపి పెట్టుకున్నా. సో ముగ్గు వేయాలి కదా, ఫస్ట్ ముగ్గు కూడా వేసేసాను. ఈరోజు అయితే నేనైతే ఈ ముగ్గు అయితే వేసాను. సో ముగ్గు పిండితో అయితే వేయలేదు, చాక్ పీస్తోనే వేసాను. అవన్నీ అందరూ వస్తా పోతే తొక్కేస్తారు కదా, అటు ఇటు పోతుంది అని చెప్పి నేను చాక్ పీస్తోనే గీసుకుంటా ఎప్పుడైనా సరే. సో ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా కడప కట్ట అయితే పూదించుకుంటున్నా. సో మా కడప కట్టకి నేను అంటే పెయింట్తో అయితే ఏమి డిజైన్స్ అవి ఇంకా అయితే వేయలేదు నేను. నాకు ఇలాగ ప్లెయిన్గా ఉండడమే ఇష్టం. లేదా పసుపుది ఏదన్నా పెయింట్ వేసుకుంటే అది కూడా ఓకే, దానిపైన వేసుకోవచ్చు. ఇలా ఉంటే ఏంటంటే మనం పసుపు రాసుకోవచ్చు, బొట్లు పెట్టుకోవచ్చు, మళ్ళీ తుడుచుకోవచ్చు. పెయింటింగ్తో వేయించామనుకో అది ఒకటే ఉంటుంది. ఇంకా అదే జస్ట్ క్లాత్ తుడుచుకుంటే అయిపోద్ది. అందరు సింపుల్గా ఉంటుందని చెప్పి కడప కట్టకి ముగ్గులు పెయింట్లు అన్నీ వేపిస్తారు. నేనైతే వేయించుకోలేదు. ఇంకా వేయించుకుంటే మనం ఇలా పసుపు పూసి బొట్టు పెట్టడానికి అంత బాగా కనిపిది కదా, ఆ డిజైన్ పైన పెట్టుకోవాలి. సో అదంతా పక్కన పెడితే నేనైతే ఈరోజు ముగ్గేసిన తర్వాత ఇంకా మా కడప కట్టకైతే పూదించుకుంటున్నా పసుపుతో. సో ముందు రోజు నేను డోర్లు ఇంకా ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకున్నా, ఇక్కడ దుమ్ము ధూళి అన్నీ. సో ఆ వీడియో అన్నీ నేనేం షూట్ చేయలేదు, అంటే క్లీనింగ్ అయితే చేసుకున్నా. పండగ ముందుగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా, అన్నీ క్లీన్ చేసుకోకుండా అలా చేసుకుంటే మనసు తృప్తిగా అనిపించదు. కాబట్టి ముందు అన్నీ క్లీన్ చేసుకున్నా. ఇక్కడైతే కడప కట్టకి పసుపు పూసి కొంచెం డిజైన్ లాగా అలా నా చేత్తోనే చేస్తున్నా. ఇంకా బొట్లు అయితే పెడుతున్నా. సో ఈ ప్రాసెస్లోనే చాలా బ్రేక్ వచ్చింది. అంటే నేను ఇలా చేసేటప్పుడే డోర్ తీసే సౌండ్ వేసే సౌండ్కి మా పాప లేస్తుంది, ఏడుస్తుంది. నేను పోతా, మళ్ళీ ఆమెకి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ పడుకోబెడతా. ఒక అరగంట అయితే గ్యాప్ వస్తుంది. ఇలా నాకు చాలా టైం పట్టింది. అంటే నేను పక్కన లేకపోతే పడుకోరు కదా, సో అలా టైం అయిపోయింది. నేనైతే ఫాస్ట్గానే లేచాను అన్నీ రెడీ చేసుకోవడానికి. అంటే నేను పిల్లల్ని పెట్టుకొని పూజ చేసుకోవడం కష్టం కదా, అందుకని ముందుగా లేచి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నా. ఇంకా పసుపు రాయడం అయిపోయాక బొట్టు అయితే పెట్టుకుంటున్నా. సో బొట్టు అయితే పసుపు మీద అంటే కొంచెం తడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటేనే అతుకుతుంది, లేదంటే అది ఎండిపోయిన తర్వాత పెట్టుకుంటే అది మన చేతికే వచ్చేస్తుంది. ఎప్పుడైనా బొట్టు పెట్టాలంటే కొంతమంది అంటారు అంటే మేము బొట్టు పెడితే అతుక్కోవట్లేదని. అలా అతుక్కోవాలంటే పసుపు తడిగా ఉన్నప్పుడు దానిపైన పెట్టేయాలి, అప్పుడే బాగా అతుక్కుంటుంది. సో నా ముగ్గు ఎలా ఉందో అయితే మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూడండి, ఇలా అయితే నేను పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. దగ్గరగా వీడియో అయితే షూట్ చేస్తున్నా, అంటే దూరం నుంచి చూపించే కదా, అందుకని. అంతే అండి, బయట పని అయితే అయిపోయింది. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత నా కాళ్ళకు కూడా పసుపు అయితే పూసుకుంటున్నా. సో అసలే ఫ్రైడే, ఇంకా వరలక్ష్మి వ్రతం పండగ కదా ఈరోజు, పసుపు అయితే కంపల్సరీగా పూసుకుంటున్నా. సో ఇప్పుడే కాదు, ఏదైనా ఫెస్టివల్కి నేనైతే పసుపు పూసుకుంటా కాళ్ళకి. కాకపోతే వైట్ బెడ్షీట్లకి సోఫాలకి అవుతుంది కొంచెం భయం. సో పసుపు ఉన్నంతసేపు కొంచెం కాళ్ళని జాగ్రత్తగా నా దగ్గర పెట్టుకుంటా, అంటే ఎక్కడంటే అక్కడ పెట్టకుండా. ఎందుకంటే పసుపు మరకలు అంత ఈజీగా అయితే పోవు కదా, అంతే. ఇంకా ఈరోజు మనం పూసుకోవడమే కాదు, ఇంకా వాయనాలకు వెళ్తాం కదా, వాళ్ళు కూడా చాలా అంటే చాలా పూసేస్తారు. సో ఎవరిని కాదని చెప్పలేం కదా. సో ఈరోజు అందరు కాళ్ళు పసుపు పూసుకొని కలకల్లాడిపోతే పచ్చంగా ఉంటారు. యాక్చువల్గా అలాగుంటేనే బాగుంటుంది చూడడానికి. సో ఫెస్టివల్స్ అప్పుడు లేడీస్ అందరు పూసుకోవాలా. సో ఇప్పుడే తెల్లారుతుంది. నేను మా కిచెన్ వ్యూలో నుంచి చూపిస్తున్నా, కిటికీలో నుంచి. ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసిన ప్రసాదాల కోసం. ఫస్ట్ అయితే పాలు అయితే పెట్టిన. సో పాలు మనం పరమాన్నం కోసం, పాయసం కోసం ఇంకా ఉంటాయి. ఇంకా రైస్ అయితే నానబెట్టాను వాష్ చేసి, ఇంకా పులిహోర కోసం కావాలి కదా, అందుకని. ఇంకా ప్రసాదంలోకి శనగలు కూడా నేను నైటే నానబెట్టుకున్నా. సో అవి అయితే ఒకసారి వాష్ చేసి పక్కన పెడుతున్నా. ఇంకా పరమాన్నం అయితే స్టార్ట్ చేసిన ఈ కుక్కర్లో, అదే పాలల్లో ఇంకా నానబెట్టుకున్న బియ్యం వేసి ఉడికిస్తున్నా. సో పరమాన్నం చేయడానికి చాలా టైం పడుతుంది, నాకు తెలియదు ఇంత టైం పడుతుందని. మామూలుగా అయితే నేను పొంగలన్నం లేదా బెల్లపన్నం అయితే చేస్తే, ఈసారి పరమాన్నం కూడా చేస్తున్నా. సో అందుకే ఇదైతే చాలా టైం తీసుకుంది. ఇంకా పులిహోర కోసం నేను చింతపండు అయితే నానపెడుతున్నా. ఎప్పుడైనా పులిహోర చేయడానికి చింతపండులో ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, వేడి నీళ్ళు 1 కప్ వేసుకుంటే సరిపోద్ది. సో చింతపండు గుజ్జు చిక్కంగా ఉండాలి, సో అప్పుడే బాగుంటుంది. పల్చంగా ఉందనుకో అది అంతా కరగడానికి చాలా టైం పడుతుంది పులిహోరలో. సో నైట్ నేను వడల కోసం అని చెప్పి మినపప్పు కూడా నానేసుకున్నా. మామూలుగా ఒక 6 గంటల ముందు నానేయచ్చు, కానీ నేను నైటే అంటే లేట్గా పడుకున్నా కదా, సో నైటే నానేసిన. సో అవన్నీ కడిగి వాష్ చేసి పెట్టుకుంటున్నా ఒకసారి నీట్గా. ఇంకా
పాయసంలోకి ప్రసాదంలోకి మనం డ్రై ఫ్రూట్స్ అవి వేస్తాం కదా నేతిలో వేయించినవి. సో అవన్నీ ఒకేసారి ఎక్కువగా ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇంకా సపరేట్గా వేరే గిన్నెలు వాడకుండా సో ఒకేసారి ఎక్కువ వేసుకున్నాం అనుకో ఇదే కొంచెం పాయసంలోకి కొంచెం పరమాన్నంలోకి వేసేస్తా. అందుకని కిస్మిస్ ఇంకా ఏమంటారు క్యాషుని అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నా. సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లాగా వచ్చిన అంతవరకు ఫ్రై పెట్టుకుంటున్నా. యాక్చువల్గా కెమెరా యాంగిల్ అయితే మారిపోయింది. అంటే నేను ఒక సైడ్ పెట్టాల్సింది వేరే సైడ్ పెట్టేసుకున్నా. ఇంకే ఏదో ఒకటి అని చెప్పి ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేసేస్తున్నా. సీబలు బాగా వేగాయి కదా. ఇంకా అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా. సో దాంట్లోనే ఇంకా పాయసం కోసం నేను ఇవి సేమియాలు అయితే వేసి ఫ్రై చేసి పెట్టుకుంటున్నా. ఇంకో పక్క నేను సేమియాలోకి కాంబినేషన్గా సాబుదానా ఉంటుంది కదా అది కూడా నేను నానబెట్టి పెట్టుకున్న పక్కనే. సో ఇంక ఇది అంతా అయిపోయాక అవి వేస్తాను. సో పాలైతే ఇంకొక దాంట్లో అయితే మరిగించుకుంటున్నా సేమియాల కోసం. ఇంకా సేమియాలు ఇంకా ఏమంటారు సాబుదానా రెండింటిని అయితే వేసి వాటర్లో అయితే ఫస్ట్ ఉడికిస్తాను నేను. తర్వాత పాలు అవన్నీ లాస్ట్లో వేస్తా. ఫస్టే ఉడకాల. ఇంకా పరిమాణంల కోసం నేనైతే బెల్లం సిరప్ అయితే రెడీ చేస్తున్నా. బెల్లం పాకము ఇది వచ్చి తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. సో విరిగిపోకుండా పరిమాణంలో వేసినప్పుడు దాన్ని కొంచెం ఉండాలంటే కొంచెం చల్లారిన తర్వాత వేసి మిక్స్ చేయాలి. ఇంకా పాయసంలోకి అయితే పాలు కూడా వేసేసిన. సో ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో ఏమంటారు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా కదా కాజు కిస్మిస్ అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నా. కలుపుతున్నా. యాక్చువల్గా ఫ్రై కాదు కలుపుతున్నా. ఇందులోనే కొంచెం యాలకులు కూడా 2 వేసాను. టేస్ట్కి బాగుంటుంది. సో మనం నేతితో ముందే అవి చేసి పెట్టుకున్నాం కదా అవి ఇంకా ఫైనల్గా వేసేస్తే అయిపోయింది. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా పరమాన్నం కోసం అయితే నేను అదంతా ఉడికి అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం పాకం కూడా వేసి కలుపుతున్నా. పరమాన్నం అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా ఇష్టమైంది. నేనే ఎక్కువ తినేసిన చెప్పాలంటే. ఇంకా అది మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నా. బాగానే అంటే టెక్స్చర్ కూడా బాగా ఉడికింది. ఈ పరమాన్నం సాయంత్రం వరకైనా సరే ఇలానే ఉంటుంది. అంటే గట్టి పడదు. సో అలా ఉండాలంటే కొంచెం ప్రాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ టైం నేనైతే వీడియోలో చేసి చూపిస్తా. సో ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా ఫైనల్గా ఇంకా ఇవి వేస్తాం కదా కిస్మిస్ అవన్నీ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నా కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నా. చూడడానికి ఎంత బాగుంది కలర్ఫుల్గా. యాక్చువల్గా ఈ కిస్మిస్ ఫ్రై చేసేటప్పుడేమో ఉబ్బు ఉంటాయి. తర్వాత కొంచెం చల్లరంగానే ఇలా అంటే మామూలుగా నార్మల్ స్టేట్కి అయితే వచ్చేసినాయి. పరమాన్నం టెక్స్చర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇవన్నీ నేనేం టేస్ట్ చేయలేదు ఎందుకంటే ప్రసాదాలకు పెడతాం కదా. సో పెట్టిన తర్వాత లాస్ట్లో అయితే టేస్ట్ చేశాను. ఎంతో నాకైతే పిచ్చిగా నచ్చేసింది పరమాన్నం. తర్వాత ఇంకా పులిహోర కోసం అయితే చింతపండుతో పులిహోర అయితే చేస్తున్నా. ఏమైందంటే ఇక్కడ ఇంట్లో చూసుకుంటే పల్లీలు లేవు. యాక్చువల్గా నేను మా హస్బెండ్కి చెప్పడం మర్చిపోయినా పల్లీలు లేవని. పల్లీలకు బదులు ఇంకా క్యాషు వేసి చేస్తున్నా. ఫస్ట్ టైం ఇలా చేయడం కానీ బాగా వచ్చింది. సో అంటే ఏదో ఒకటి వేయాలి కదా పప్పులు అని చెప్పి ఇంక ఇవి వేసా. సో ఈ రోజుకి పూజలకు కావాల్సిన మామిడాకులు అరిటాకులు ఫ్రూట్స్ ఇంకా వాయనంలోకి ఇవ్వడానికి ఇవన్నీ ఒకసారి వీడియోలు అయితే చూపిస్తున్నా చూడండి. సో నేను మల్లెపూలు తీసుకురమ్మంటే మా హస్బెండ్ ఏమంటారు సన్నజాజులు తీసుకొచ్చిన మల్లెపూలు లేవంట. అంటే బయట ఫుల్ రష్గా ఉంది. బ్లౌజ్ పీసులు కొనడానికి 2 times వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా మంది క్యూ ఉంది. సో నేను వెళ్ళలేను. అయిపోయిన తర్వాత వెళ్తానని చెప్పి ఒక 1 hour ఆగి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడు. సో నేను అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నా. ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే నేను మంచిగా అన్ని పెట్టుకున్నా. సో నేను ఇలాగే సింపుల్గా చేసుకుంటా. ప్రసాదాలు అయితే ఒక 7 అయితే చేశాను. 7 రకాలు. ఇంకా ఫ్రూట్స్ పెట్టాను. దానిమ్మకాయలు మోసంబి ఆరెంజ్ యాపిల్ బనానా ఇవన్నీ. ఇంకా అమ్మవారికి అయితే నేను నేతితో దీపం అయితే చేశాను. సో ఒకసారి అయితే క్లోజ్ లుక్లో చూపిస్తున్నా. ఈ చీర అయితే నేను మొన్న షాపింగ్కి వెళ్ళి అదే మా కమ్యూనిటీలోనే షాపింగ్లో కొన్నా అని చెప్పే కదా అదే చీర పెట్టుకున్నా. చీర బ్లౌజు గాజులు ఆకు ఒక్క పసుపు కుంకుమ పండ్లు ఇవే పెట్టాను అమ్మవారికి వాయనంగా. సో ఒకసారి అయితే మా అమ్మవారిని ఎలా రెడీ చేశానైతే చూడండి. సో ఇవి పూలేసి ఇవి తామర పూలు ఉంటాయి కదా 2 తీసుకొచ్చి పెట్టాడు. నాకు సరిగ్గా డెకరేషన్ చేయడం చేతకాక అలా చేసుకున్నా. కానీ అయితే అమ్మవారు అయితే చాలా కలగా ఉంది. సో నేనైతే ఇలా రెడీ అయిపోయినా. ఎల్లో కలర్ అయితే చీర అయితే కట్టుకున్నాను. సో నా చీరని నా జడని నా పూలని అయితే చూపిస్తున్నా. ఈ వీడియోలో ఏం లేదు. ఇంకా పచ్చ గాజులు అయితే వేసుకున్నా. నా గ్రీన్ రెడ్ కలర్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర గాజులు. ఇంకా అవే వేసుకున్నా. ఒకసారి వీడియోలో కోసం అని చెప్పి చూస్తున్నా. సో ఇది యాక్చువల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడియో కోసం తీసుకోవాలి కదా అని చెప్పి దగ్గరికి వచ్చి మళ్ళీ దండం పెట్టుకుంటున్నా. యాక్చువల్గా డెకరేషన్ చేసేటప్పుడు కలశం పెట్టేటప్పుడు ఇవన్నీ వీడియో షూట్ చేసుకోవాలనుకున్నా కానీ కుదరలేదు నాకు టైము. పిల్లలు మధ్యలో లేస్తున్నారు. వాళ్ళకి ఇంకా లేపి స్నానం చేయించి
పిచ్చి ఇవన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల నాకు కుదరలేదు. ఇంకా అయిపోయిన తర్వాత పూజ చేసుకుని అయిపోయిన తర్వాత చీర కట్టుకున్న తర్వాత నేను ఇవైతే చూపిస్తున్నా. సో ప్రసాదంగా అయితే శనగలు, పాయసం, పరమాన్నం, పులిహోర, పెరుగన్నం ఇవే పెట్టాను. యాక్చువల్గా వడలు అయితే కొంచెం లేట్గా చేసి పెట్టాను, అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా, సో నాకు కుదరలేక కొంచెం లేట్గా చేసి పెట్టాను. అవైతే ఈ వీడియోలో అయితే కనిపించట్లేదు, అంటే నేను ఇక్కడ పెట్టలేదు, లేట్గా పెట్టాను వాటిని. సో ఫస్ట్ అయితే నేను లక్ష్మీదేవి అమ్మవారిని వెనకాల పెట్టుకొని తర్వాత ఇవన్నీ ముందుగా కలిసి పెట్టుకుని నేను వాయనంలోకి అయితే వాయనం అయితే ఒక 7 మెంబర్స్కి ఇచ్చా. వాయనంలోకి బ్లౌజులు, సో పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా ఎవరు వాడరు కదా, అంటే తీసుకొస్తారు అవన్నీ అక్కడ పడేస్తారు. అలా కాకుండా నేను ఈసారి పసుపు కుంకుమ ప్యాకెట్లు వచ్చి సపరేట్గా నేనే ఒక పేపర్లో చిన్నగా ప్యాకెట్ చేసి పెట్టాను. మేబీ వాళ్ళు వాడుకుంటే వాడుకోవచ్చు అని చెప్పి. ఇంకా వాయినాలకైతే వెళ్తున్నా నేను. సో ఈ రోజంతా బిజీగా ఇంకెప్పుడు లేదు, వెళ్ళడము రావడము. నేను పిలవాలనుకుంటా కదా వాయినాల కోసం, వాళ్ళ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళడము. యాక్చువల్గా ఇవన్నీ షూట్ చేసుకోవడం కుదరలేదు, నేను ఒక్కదాన్నే కదా, హడావిడిగా వెళ్ళడము రావడము. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు షూట్ చేసుకోవడము, ఇచ్చేటప్పుడు తీసుకోవడం మేబీ వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను షూట్ చేసుకోలేదు. ఒకరిని అడిగితే చేయమని చెప్పారు, కానీ ఆ ఇంట్లో 11 మెంబర్స్ ఒకేసారి వెళ్ళాము వాయనం తీసుకోవడానికి. సో అస్సలు వీలు అవ్వలేదు తీసుకోవడానికి. ఆమె అందరికి ఒకేసారి పసుపు పూయడము, అందరికి ఒకేసారి బొట్టు పెట్టడము, వాయినాలు ఇవ్వడం అవన్నీ చేస్తున్నది. సో నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ ఇయర్ వాయినాలు తీసుకోవడం ఆ వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే ఈసారి నేను పర్టికులర్గా అనుకోలేదు నా బిజీ షెడ్యూల్లో. ఇంకా నేను మా హస్బెండ్కి అయితే ఫోన్ ఇచ్చి నాకు ఫోటోలు వీడియోలు తీయమని చెప్తున్నా. సో తనకి వచ్చినట్టుగా తను తీసాడు. సో మా ఇంటి ముందే నిలబడి కొన్ని స్టిల్స్ అనేవి తీపించుకున్నా. తర్వాత ఇంకా మళ్ళీ నాకు అమ్మవారికి కూడా ఫొటోస్ వీడియోస్ అని చెప్పి ఇంట్లోకి కూడా తీసుకొచ్చిన. సో తను కూడా వీడియోస్ తీస్తున్నాడు, ఒకసారి కలిపి, అంటే నేను పూజ చేసుకున్నా కదా అన్నీ చూపించాలని చెప్పి. ఇంకా తను తీసి అయిపోయిన తర్వాత నేను కూడా సెల్ఫీ తీసుకుంటున్నా. మా పూజ రూమ్ ఏది, పూజ రూమ్ కిందే నేను పెట్టుకున్నా, పైన అయితే సరిపోదని చెప్పి ఇవన్నీ పెట్టడానికి. ఇంకా నేను వాయినాల కోసం మా ఫ్లోర్, అంటే మా బిల్డింగ్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ వాళ్ళు పిలుస్తారు కదా, సో వాళ్ళ కోసం అయితే నేను వెళ్తున్నా. ఇంకా తిరుగుతున్నా, ఒకటే పని తిరగడం, కాళ్ళు అయితే అన్నీ పట్టకపోయినాయి తిరిగి. యాక్చువల్గా పూజ అయిపోయిన 12 నుంచి స్టార్ట్ అయిపోయినాయి వాయినాలు రావడము, పిలవడము, నేను వెళ్ళడము. సాయంత్రం దాకా అయితే నేను వెయిట్ చేయలేదు, 3-4కి అంతా అన్నీ క్లోజ్ చేసేసుకున్నా. నాకంటే పని ఉంటుంది కదా ఇంట్లో పిల్లలతో, అందుకని చెప్పి నేను వెంటనే పూజ అయిపోయిన వెంటనే పిలిచేసి ఇచ్చేసా. ఇంకా అలానే లేడీస్ కూడా కనిపించారు. కొందరు అయితే సాయంత్రం ఇస్తారు వాయినాలు, నేను అలా కాకుండా మధ్యాహ్నం నుంచి వేస్తున్నా. అందరూ ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు వాయినాలకు తిరగడానికి అయిపోద్ది. మోకమంతా పసుపు కుంకుమ బొట్లతో సరిపోద్ది. నాకు వచ్చిన వాయినాల్లో ఇది ఒక వాయినం చూపిస్తున్నా. ఇంకా నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే, షార్ట్ వీడియో అయితే పెట్టే కదా అందరికీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న లేడీస్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలని ఒక వీడియోలో అయితే షూట్ చేసి అదే వీడియో క్లిప్ అయితే ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తున్నా. ఈ బ్లౌజు శారీ తీసుకొని కూడా కొన్ని ఇయర్స్ అయిపోయింది, నేను అలాగే పెట్టున్న, కట్టుకోలేదు. ఏదైనా ఫంక్షన్కి అకేషన్కి వేసుకోవాలని చెప్పి ఇంక ఇవాళ కుదిరింది, ఇవాళ అయితే వేసేసుకున్నా. ఇంకా ఈరోజు సర్ప్రైజింగ్ అయితే మా ఆడపడుచు అయితే వచ్చింది మా ఇంటికి. సో ఏమొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అక్క. సో తను హైదరాబాద్లో పనుండి వచ్చారు, అమ్మ వాళ్ళ పాప. సో తనకు కూడా మా ఇంటి ఆడపడుచు కదా, వాయినం అయితే ఇస్తున్నా. పసుపు కుంకుమ పెట్టి కాళ్ళకి పసుపు రాసి ఇంకా బొట్టు పెట్టి తనకైతే చీర, బ్లౌజు, గాజులు, ఇంకా పసుపు కుంకుమ, ఫ్రూట్స్ ఇస్తాం కదా, ఇవైతే వాయినంగా ఇచ్చాను. తను నాకు కూడా తిరిగి పెట్టింది. యాక్చువల్గా ఇది మా ఇంట్లో, అంటే ఆవిడ మా ఇంటి ఆమె కాబట్టి నేనైతే వీడియో తీసుకోవడానికి కుదిరింది. వేరే వాళ్ళతో ఎంత ఫ్రీగా తీసుకోలేము కదా, వాళ్ళు ఏమనుకుంటారో వీడియోలు అని చెప్పి నేనైతే మరి పిన్ని నేను తీసుకుంటా వీడియో, యూట్యూబ్లో పెట్టుకుంటా అని అడిగి మరీ తీపించుకున్నా. సో ఫస్ట్ టైం మాకు, అంటే మా ఇంటి ఆడపడుచు మా ఇంటికి వచ్చి వాయినం తీసుకోవడం, అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు తీసుకోవడం అంటే ఇంకా స్పెషల్ కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందరికి వాయినం ఇవ్వడము, ఇంట్లో ఆడపిల్లకి ఇవ్వడం చాలా వేరు. సో ఈ అమ్మాయి అయితే మా ఆడపడుచు రెండో అమ్మాయి. సో తనకు కూడా నేను కన్యకి ఇస్తారు కదా, ఆ వాయినం ఇచ్చాను. మా పిల్లలకి ఇచ్చిన తర్వాత, అంటే పెళ్ళికైన అమ్మాయిల్లో కంటే ఈ అమ్మాయికి ఇచ్చాను నేను వాయినము. తనకు కూడా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాను. సో తనకు కూడా నేను కాలు మొక్కాను, ఎందుకంటే ఈరోజు ఎవరికైనా లేడీస్కి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కాలు మొక్కొచ్చు. సో తనకు కూడా ఇంకా వాయినం ఇచ్చిన తర్వాత సో మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. యాక్చువల్గా ఇదైతే నైట్ 9 to 10 ఆ టైంలో జరిగింది. సో ఇదండి ఈ ఇయర్ నా వరలక్ష్మి వ్రతం.